రాష్ట్ర వ్యాప్తంగా 118 మున్సిపాలిటీలు అట్లాగే 7 కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉన్నది. నామినేషన్ల ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్ అయింది. చాలామంది నామినేషన్ ఎట్లయ్యాలో, నామినేషన్ వేసేటప్పుడు ఏ రూల్స్ పాటించాలనే విషయం తెలియక సతమతం అవుతూ ఉన్నారు. దానికి సంబంధించి అసలు నామినేషన్ ఎట్లా వేయాలి, ఏ గైడ్లైన్స్ ఫాలో కావాలి, ఎంత డిపాజిట్ చెల్లించాలి, ఇట్లాంటి అన్ని వివరాలు మనం ఒకసారి చూద్దాం. డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ఫిల్లింగ్ నామినేషన్స్ పేపర్ ఇన్ ఫామ్ 2. ఈ నామినేషన్ పేపరు మనం ఖచ్చితంగా ఎక్కడైతే నామినేషన్లు వేసే సెంటర్ ఉంటుందో, కేంద్రం ఉంటుందో, నామినేషన్లు దాఖలు చేసే కేంద్రం, అక్కడికి పోతే నామినేషన్ ఫామ్ ఇస్తారు వాళ్ళు. దాన్ని ఫామ్ నెంబర్ 2 అంటారు. ఆ ఫామ్ తీసుకొని రావాలి. తీసుకొని వచ్చిన తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ. ఇప్పుడు రిజర్వేషన్లు వచ్చినాయి కదా, దాదాపు బీసీలకు 38కి పైగా రిజర్వేషన్లు అన్ని మున్సిపాలిటీల్లో వచ్చాయి. కాబట్టి రిజర్వేషన్లు ఇప్పుడు నా ఫలానా వార్డు, 2వ వార్డు ఉందనుకో, 2వ వార్డు బీసీ మహిళకు రిజర్వ్ అయింది. బీసీ మహిళకు రిజర్వ్ అయింది కాబట్టి ఆ మహిళ ఎవరైతే నామినేషన్ దాఖలు చేయబోయే మహిళ ఉంటారో ఆమెకు ఖచ్చితంగా బీసీ సర్టిఫికేటు, బీసీ క్యాస్ట్ సర్టిఫికేటు ఎంఆర్ఓ అయితే ఎంఆర్ఓ, లేదైతే మున్సిపల్ అయితే మున్సిపల్, ఎవరు అథారిటీ ఉంటుందో ఆ అథారిటీ ద్వారా జారీ చేయబడినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ను ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. నామినేషన్ ఫీ మున్సిపాలిటీస్ ఎస్సీ ఎస్టీ బీసీలకు అయితే 1250 డిపాజిట్ కట్టాలి. జనరల్ వాళ్ళు అయితే 2500 డిపాజిట్ కట్టాలి. మున్సిపల్ కార్పొరేషన్లు ఇంకెక్కువ. ఎస్సీ ఎస్టీ బీసీలకు అయితే 2500, జనరల్ వాళ్ళకైతే 5000 డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది నామినేషన్ దాఖలు చేసేటప్పుడు. సపరేట్ బ్యాంక్ అకౌంట్ ఫర్ మెయింటైనింగ్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు దీని ఖర్చుకు సంబంధించి ఒక లిమిట్ ఉంటుంది. మున్సిపల్ ఎలక్షన్స్లో ఆ లిమిట్ ఉంటుంది కాబట్టి ఆ లిమిట్ను మించకుండా ఉండడానికి ఒకే అకౌంట్ నుంచి ఖర్చులు చేయాలి. ఎలక్షన్ ఖర్చులు, మనకు బ్యానర్ల ఖర్చులు కావచ్చు, జెండాల ఖర్చులు కావచ్చు, ఇక ఇతరతర ఖర్చులు, వెహికల్ ఖర్చులు కావచ్చు, సౌండ్ బాక్సుల ఖర్చులు కావచ్చు, వీటన్నిటిని ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి ఎక్స్పెండిచర్ చేయాలి. ఆ బ్యాంక్ అకౌంటు కాబట్టి సపరేట్ బ్యాంక్ అకౌంట్ తీయలేని వారు ఎవరైతే ఉంటారో పోస్టల్ అకౌంట్ కూడా తీసుకుంటా ఉన్నారు. పోస్టల్ పేమెంట్ బ్యాంకు, ఆ పోస్టల్ పేమెంట్ బ్యాంకు ఒక ఆధార్ కార్డు, పాన్ కార్డు 2 తీసుకొని పోతే అప్పటిదప్పుడే వాళ్ళు అకౌంట్ ఇచ్చేస్తారు. ఆ అకౌంట్ త్రూ నుంచినే మనకు ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని చేయాలి. చేసిన తర్వాత చివరికి ఖర్చులు సమర్పించాల్సి ఉంటుంది. కాబట్టి అప్పుడు ఈ డీటెయిల్స్, దీనికి ఏదైతే అది ఉంటుంది కదా, ఈ స్టేట్మెంట్ ఉంటుంది కదా, ఆ ఈ స్టేట్మెంటు, ఆ డీటెయిల్స్ అవన్నీ కలిపి మళ్ళీ సమర్పించాల్సి ఉంటుంది. కాబట్టి ఒక బ్యాంక్ అకౌంట్ అయితే కంపల్సరీ కావాలి. సెల్ఫ్ డిక్లరేషన్ విత్ రెస్పెక్ట్ టు క్రిమినల్ యాంటీసిడెంట్స్, అసెట్స్ అండ్ లయబిలిటీస్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సైన్డ్ బై 2 విట్నెస్. ఒక డిక్లరేషన్ ఇవ్వాలి, ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. అంటే ఏమైనా కేసులు ఉన్నాయా, లేకుంటే అతని విద్యార్హతలు ఎంత, అతనికి ఉన్న ఆస్తులు ఎంత, అతని మీద ఉన్నటువంటి నమోదైన కేసులు ఎంత, కేసులు ఎన్ని, ఇట్లాంటి అన్ని వివరాలతోనే ఒక డిక్లరేషన్ సబ్మిట్ చేయాలి. మనకు దానికి కనీసం 2 విట్నెస్ సంతకాలతోని ఆ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్, డిక్లరేషన్ ఆన్ అకౌంట్స్ ఆఫ్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ టు బి సైన్డ్ బై ద క్యాండిడేట్ బిఫోర్ ది ఆర్ఓ ఆఫీసర్ అలాంగ్ విత్ నామినేషన్ పేపర్. అకౌంట్స్ ఆఫ్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అకౌంట్స్ సంబంధించి కూడా ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. Candidates must be a registered voter in the concerned municipality or municipal corporation. ఇప్పుడు ఒక మున్సిపాలిటీలో, ఆ మున్సిపాలిటీలో ఫలానా వార్డు కింద పోటీ చేయాలంటే ఖచ్చితంగా ఆ మున్సిపాలిటీ లోపల నువ్వు ఓటర్గా నమోదు చేసుకొని ఉండాలి. అప్పుడే మనం ఆడ పోటీ చేయడానికి అర్హత ఉన్నట్లయితుంది. మనకు ఒక వార్డులో ఓటరుగా నమోదై ఇంకొక వార్డులో పోటీ చేయొచ్చా అంటే చేయొచ్చు. ఖచ్చితంగా ఆ మున్సిపల్ ఏరియాలో ఓటర్ అయితే సరిపోతుంది. నువ్వు పోటీ చేసిన వార్డులోనే ఓటర్ కాదా అనేది అనవసరం అక్కడ. కాబట్టి ఖచ్చితంగా ఆ మున్సిపాలిటీలో పోటీ చేసే, ఏ వార్డులో పోటీ చేయాలన్నా కానీ ఆ మున్సిపాలిటీలో ఒక ఓటర్గా నమోదై ఉండడం ఇది తప్పనిసరి. ప్రపోజర్ మస్ట్ బి ఏ రిజిస్టర్డ్ ఓటర్ ఇన్ ద కన్సర్న్డ్ వార్డ్. ప్రపోజర్ ఇక్కడ ఎవరైతే బలపరుస్తారో, మనం నామినేషన్ వేయడానికి పోతారు కదా, నామినేషన్ వేయడానికి పోయినప్పుడు మనని బలపరిచే వాళ్ళు ఉంటారు కదా, బలపరిచే వాళ్ళు మాత్రం ఆ వార్డుకు సంబంధించిన వ్యక్తే ఉండాలి. ఫర్ సపోజ్ నేను 1వ వార్డులో నా ఓటకు ఉంది, నేను 2వ వార్డు నాకు రిజర్వేషన్ కలిసి వచ్చింది కాబట్టి నేను 2వ వార్డు నుంచి పోటీ చేస్తూ ఉన్నాను. 2వ వార్డులో పోటీ చేసేటప్పుడు నేను పోటీ చేయడానికి అర్హున్నే, కానీ నన్ను బలపరిచే వ్యక్తి 1వ వార్డు అయితే ఉండకూడదు, ఆ 2వ వార్డుకు సంబంధించిన వ్యక్తే ఉండాలి. కాబట్టి నన్ను బలపరిచే వ్యక్తి, ఎవరైతే క్యాండిడేట్ను బలపరిచే వ్యక్తి ఉంటాడో, ప్రపోజ్ చేసే వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తి మాత్రం ఖచ్చితంగా ఎవరైతే పోటీ చేసే అభ్యర్థికి సంబంధించిన వార్డు సభ్యుడే ఆ వార్డులో ఒక ఓటర్ అయి ఉండాలనేది ఇక్కడ నిబంధన. నో డ్యూ సర్టిఫికేట్ ఫ్రమ్ ద లోకల్ అథారిటీ.
ఎస్, లోకల్ అథారిటీ నుంచి నో డ్యూ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. నో డ్యూ అంటే ఇప్పుడు మున్సిపాలిటీలో నువ్వు హౌస్ ట్యాక్స్ కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు, ఇంకా ఏ ట్యాక్స్ కూడా బాకీ ఉండకూడదు. మున్సిపాలిటీకి బాకీ ఉన్న వ్యక్తులు పోటీ చేయడానికి అనర్హులు. కాబట్టి వాటన్నిటిని క్లియర్ చేసిన తర్వాత నో డ్యూ సర్టిఫికేట్ ఒకటి ఇస్తుంది మున్సిపాలిటీ. ఆ నో డ్యూ సర్టిఫికేట్ కూడా నామినేషన్తో పాటు పెట్టాల్సి ఉంటుంది. ఎక్స్పెండిచర్ లిమిట్, వార్డ్ మెంబర్ ఆఫ్ మున్సిపాలిటీస్, కౌన్సిలర్లకు అయితే ₹1,00,000, వార్డ్ మెంబర్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్స్, ఎస్, కార్పొరేటర్లకు అయితే ₹1,50,000. ఈ లిమిట్ దాటకూడదు. ఈ ఎక్స్పెండిచర్ లిమిట్ ఖచ్చితంగా దాటకూడదు. ₹1,00,000 లోపే ఖర్చు చేయాలి. ₹1,50,000 మున్సిపల్ కార్పొరేషన్ అయితే ₹1,50,000 వరకు ఖర్చు చేసే అవకాశం ఉంది. నామినేషన్ ఫిల్లింగ్ ప్రాసెస్, నామినేషన్ ఎట్లా ఫిల్ చేయాలి? నామినేషన్ పేపర్స్ షల్ బి ప్రెజెంటెడ్ ఓన్లీ బై ద క్యాండిడేట్ బై హిస్ హర్ ప్రపోజర్. నామినేషన్ పేపర్ షల్ బి ప్రెజెంటెడ్ ఓన్లీ. ఎస్, నామినేషన్ పేపర్స్ ఖచ్చితంగా అభ్యర్థి అయ్యాలి. అభ్యర్థి ఇవ్వాలి, ఏదైతే దాఖలు చేయలేని పరిస్థితి ఉంటే అతన్ని ప్రపోజ్ చేసేవాళ్ళు, అతన్ని బలపరిచే వ్యక్తులు ఉంటారు, వాళ్ళు కూడా ఇవ్వచ్చు అనేది ఇక్కడ నిబంధన. క్యాండిడేట్స్ కెన్ ఫైల్ మ్యాక్సిమం 4 నామినేషన్ పేపర్స్ ఫర్ ద సేమ్ ఆఫీస్ వార్డ్. దాదాపు నామినేషన్ సెట్లు వేస్తారు. ఫస్ట్ ఒక నామినేషన్ సెట్, సెకండ్ ఒక నామినేషన్, బీఫామ్ రాకముందుకు ఒకటి, బీఫామ్ వచ్చిన తర్వాత ఇట్లా వేస్తారు కదా. ఒక 4 కంటే ఎక్కువ వేయడానికి వీల్లేదు. ఖచ్చితంగా 4 లోపే మనకు నామినేషన్స్ వేయచ్చు ఒక్క వార్డుకు. ఏ ఓటర్ కెన్ ప్రపోజ్ ఓన్లీ 1 క్యాండిడేట్. ఎస్, బలపరిచే వాళ్ళు ఒకే వ్యక్తిని బలపరచాలి. ఒకరిని బలపరిచిన ఓటర్ ఇంకొకరిని బలపరచడానికి వీలు లేదనేది ఇక్కడ నిబంధన. ఓన్లీ 1 డిపాజిట్ ఈజ్ రిక్వైర్డ్ ఈవెన్ త్రో క్యాండిడేట్ ఫైల్ మోర్ దాన్ 1 నామినేషన్ పేపర్స్ ఫర్ 1 వార్డ్. ఎస్, నువ్వు నామినేషన్ సెట్లు ఎన్ని వేసినా కానీ డిపాజిట్ మాత్రం ఒకటే కట్టుకోవాలి, ఒకటే ఉంటుంది అనేది. ఇప్పుడు దాదాపు వార్డు మెంబర్కు అదే కౌన్సిలర్కి డిపాజిట్ ఎంత కట్టాలి? ఇక్కడ 1,250 కట్టాలి బీసీ అయితే. ఈ బీసీ 4 సెట్ల నామినేషన్ పేపర్లు వేసినా కానీ 1,250 కట్టాలనేది ఇక్కడ రూల్. సెపరేట్ డిపాజిట్ అమౌంట్ టు బి పెయిడ్ ఇఫ్ క్యాండిడేట్ ఫైల్ నామినేషన్ ఇన్ 2 డిఫరెంట్ వార్డ్స్. ఎస్, ఇప్పుడు 2 వార్డులలో ఒకే వార్డులో 4 నామినేషన్ సెట్లు వేస్తే ఒకటే అమౌంట్ కట్టాలి. కానీ 2 వార్డులలో నువ్వు నామినేషన్లు వేసినామంటే 2 వార్డులకు సంబంధించి 2 డిపాజిట్లు కట్టాలనేది నిబంధన. ఓన్లీ 3 పర్సన్ కెన్ ఎంటర్ ఇన్ ది ఆర్ఓ ఇంక్లూడింగ్ ద కంటెస్టింగ్ క్యాండిడేట్ ఆర్ ప్రపోజర్. ఎస్, ఎవరైతే నామినేషన్ వేసే వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తితో పాటు ఇంకొక 2 మాత్రమే లోపలికి వెళ్ళి నామినేషన్ దాఖలు చేయడానికి అనుమతి ఉంటుందనేది ఇక్కడ నిబంధన. ఓన్లీ 2 వెహికల్స్ పర్ క్యాండిడేట్ అలౌడ్ టు ఎంటర్ విత్ ఇన్ ద పెరిఫెరీ ఆఫ్ 100 మీటర్స్ ఆఫ్ ఆర్ఓ ఆఫీస్. ఎస్, ఓన్లీ 2 వాహనాలు మాత్రమే నామినేషన్ దాఖలు కేంద్రం ఉంటుందిగా కేంద్రం లోపలికి అనుమతిస్తారనేది ఇక్కడ నిబంధన. నామినేషన్స్ పేపర్స్ ఆఫ్ ఆల్ పర్సన్స్ హూ ఆర్ ఇన్సైడ్ ద రూమ్ అట్ స్పెసిఫైడ్ టైమ్ బి రిసీవ్డ్ అండ్ నంబర్డ్ సీరియల్లీ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎక్స్పైర్ ఆఫ్ ది అవర్ ఫిక్స్డ్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ నామినేషన్స్. ఆర్ఓ షెల్ పబ్లిష్ ఆల్ నామినేషన్స్ రిసీవ్డ్ ఆన్ ద డే ఇన్ ఫామ్ 3. ఎస్, ఆ రోజు టైం అయిపోయే వరకు ఎన్ని నామినేషన్లు దాఖలైనాయి అనే విషయాన్ని ఆర్ఓ ఏ రోజుకు ఆ రోజు బయట పబ్లిష్ చేయాలనేది నిబంధన. ఎస్, నో వన్ షెల్ బి అలౌడ్ టు ద ఎంటర్ ద ఆర్ఓస్ రూమ్ ఆఫ్టర్ ద స్పెసిఫైడ్ టైమ్ ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ ద ఫైల్ నామినేషన్స్. నామినేషన్స్ టైం అయిపోయిన తర్వాత, నామినేషన్ చివరి తేదీ అయిపోయిన తర్వాత ఆర్ఓ రూమ్లోకి ఎంటర్ కావడానికి ఎవరికి అనుమతి లేదనేది నిబంధన. నెక్స్ట్, డిక్లరేషన్ రిగార్డింగ్ చాయిస్ ఆఫ్ సింబల్స్. ఎవ్రీ కంటెస్టింగ్ క్యాండిడేట్ షెల్ అలాంగ్ విత్ హిజ్ నామినేషన్ పేపర్స్ ఫర్నిష్ ఏ డిక్లరేషన్ యాజ్ టు హర్ చాయిస్ ఆఫ్ సింబల్ ఇన్ పార్ట్ 2 ఆఫ్ నామినేషన్ పేపర్. ఎస్, నామినేషన్ పేపర్లో అతనికి ఏ సింబల్ కావాలో కూడా చాయిస్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ మనకు ఎన్నికల కమిషన్ మనకు వీళ్ళకి కల్పిస్తున్నటువంటి ఒక అవకాశం. ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్ సెటప్ బై రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ ఆర్ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ విత్ ఏ రిజర్వ్డ్ సింబల్ హ్యాస్ టు చూస్ ద సింబల్ రిజర్వ్డ్ ఫర్ ది పొలిటికల్ పార్టీ ఓన్లీ. ఎస్, పొలిటికల్ పార్టీకి సంబంధించిన సింబల్స్ వాళ్ళకి సంబంధించి ఎవరైతే బీఫామ్తో పై చేస్తారో వాళ్ళకే రిజర్వ్ అయి ఉంటాయి. అవుటర్ లిమిట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఫామ్ ఏ టు సి అండ్ డిఈఏ కన్సర్డ్ ఈజ్ 5 PM on the last date for making nominations. Outer limit for submission of Form B to the returning officer concerned the 3 PM on the last date for the withdrawal of candidature. సో ఇవి మొత్తానికి మనకు నామినేషన్ వేయడానికి ఏ నిబంధనలు ఉంటాయి, ఎంత లిమిట్ ఉంటుంది, నామినేషన్ ప్రాసెస్ ఎట్లా ఉండబోతున్నది నిబంధనలు చూసాం కదా. దీనికి సంబంధించి మీకు ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ పేపర్ కూడా మనకు ఏ రూల్స్ ప్రాసెస్ పేపర్ ఉంది కదా, ఈ పేపర్కి సంబంధించిన PDF కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాం. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.